బడ్జెట్లో అధిక నిధులు కేటాయించాలని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజ్ కోరారు. విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక నల్గొండ జిల్లా కేంద్రంలోని వీటీ కాలనీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మరబోయిన నాగార్జున ముదిరాజు మాట్లాడుతూ, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు అనేక హామీలు ఇచ్చి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని పూర్తిగా విస్మరించి భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ నెల 20వ తేదీన ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి అధిక నిధులు కేటాయించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అమలు చేసి 2 లక్షలు ఉద్యోగాలు నిరుద్యోగ యువతకి ఇవ్వాలని కోరారు. గురుకుల పాఠశాల విద్యార్థులు చనిపోతే బడ్జెట్లో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించాలని అన్నారు. అదేవిధంగా అన్ని విశ్వవిద్యాలయాలకు అభివృద్ధి, మౌలిక వసతుల కొరకు నిధులు కేటాయించి విద్యార్థుల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నోముల శంకర్ యాదవ్, నోముల క్రాంతి యాదవ్, బకరం నరేందర్, సైదులు, వెంకన్న, లింగస్వామి, శ్రీకాంత్, నాగరాజు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అండ్ ఇంకా సంక్షేమ హాస్టల్లో మరి విద్యార్థులు మరి అరకొర గతంలో 2014 కంటే ముందు ఏ విధంగా అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టల్లో మరి పురుగులు అన్న మరి నీళ్ళచారు వస్తుందో మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. వాటికి కూడా పోస్ట్ మెట్ ఛార్జీలు, మరి క్లాస్మేట్ ఛార్జీలు, మెచ్ ఛార్జీలు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మరి యొక్క దిగొచ్చి ప్రభుత్వాలకు ఈరోజు ఏదో విద్యార్థులకు అండామని చెప్పేసి మాయమాట చెప్పడం కాదు, చేతల్లో చూపాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తాం. రేపు పెట్టబోయేటువంటి 26-27 సంబంధించిన బడ్జెట్ ఏదైతే ఉందో బట్టి విక్రమార్క ప్రవేశపెట్టే ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో విద్యారంగానికి పెద్దపీట అని చెప్పి డిమాండ్ చేస్తాం. లేని అంటే మరి విద్యార్థుల పక్షాన మేము అందరం కూడా మరి అసెంబ్లీ ముట్టడి కూడా చేయడానికి సిద్ధంగా ఉన్న తర్వాత తెలియజేస్తున్నాం. కాబట్టి విద్యార్థులకు ఇచ్చిన హామీలు అన్నిటి కూడా నెరవేర్చాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.